ట్వీట్ చేసినా యథార్థ గాథలను సినిమాగా తీసినా వర్మ ఏం చేసినా ఎలా చేసినా ఓ సంచలనమే. ఇప్పుడు ఆర్జీవి వంగవీటి రంగా జీవితం ఆధారంగా తీస్తున్న మూవీ వంగవీటి. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉండబోతోంది? మూవీలో వర్మ ఎలాంటి క్యారెక్టర్స్ క్రియేట్ చేయబోతున్నాడు? ఫ్యాక్షనిజానికి పగ, రౌడీజానికి దమ్ము కావాలనే వర్మ వంగవీటి మూవీతో ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేయబోతున్నాడు? ఆర్జీవి కెరీర్లో ఇదే చివరి సినిమానా? ఇంతకీ వంగవీటి గురించి వర్మ ఏమంటున్నాడు? ఆయన మాటల్లోనే విందాం. పుట్టి పెరిగింది హైదరాబాద్లో అయినా నేను నిజంగా పుట్టి పెరిగింది విజయవాడలో. ఎందుకంటే నాకు అవగాహన, తెలివి, బంధాలు, స్నేహాలు, ప్రేమించుకోవటాలు, చంపుకోవటాలు వీటన్నిటి గురించి తెలిసింది విజయవాడలోనే. నేను అనంతపురం ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో తీసిన రక్త చరిత్రకి, ఇప్పుడు విజయవాడ రౌడీజం బ్యాక్డ్రాప్లో తీయబోతున్న వంగవీటికి ముఖ్యమైన తేడా పగకి, ఆవేశానికి ఉన్న తేడా. పగతో బుసలు కొట్టే ఫ్యాక్షనిస్టు శత్రువే ప్రపంచంగా బతుకుతాడు. ఆవేశంతో రెచ్చిపోయే రౌడీ ప్రపంచమే శత్రువుగా బతుకుతాడు. తన చుట్టూ ఉన్న ప్రపంచం తనను ఒక మనిషిగా చూడని పరిస్థితిలోనే ఏ మనిషి అయినా ఒక రౌడీ అవుతాడు. ఫ్యాక్షనిస్ట్ తను చచ్చైనా శత్రువుని చంపాలనుకుంటాడు. ఒక రౌడీ బతకటానికి మాత్రమే చంపుతాడు. ఈ భూమి మీద మనిషి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు సాగుతూ వస్తున్న హింస చరిత్రలో ఫ్యాక్షనిస్ట్ ఒక వారధైతే రౌడీ ఒక మలుపు. ఫ్యాక్షనిజంకి బ్యాక్గ్రౌండ్ వారసత్వం అయితే రౌడీజానికి వారసత్వం దమ్ము. ఒక దమ్మున్నోడు సింహాసనం మీద కూర్చున్న ఇంకో దమ్మున్నోడిని పైకి పంపడమే అసలు సిస్సలైన నిజమైన రౌడీజం. అలాంటి రౌడీయిజం రూపాన్ని, దాని ఆంతర్యాన్ని 30 ఏళ్ల క్రితం నేను విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నప్పుడు బాగా దగ్గరగా స్వయంగా నా కళ్ళతో నేనే చూశాను. అందుకనే విజయవాడ రౌడీజం గురించి నాకన్నా ఎక్కువ తెలిసిన వాడు విజయవాడలో కూడా లేడని బల్లగుద్దే కాకుండా కత్తితో కూడా పొడిచి చెప్పగలను. వంగవీటి చిత్రం తెలుగులోని ఆఖరి చిత్రం అవుతుంది. శివతో మొదలైన నా తెలుగు సినిమా ప్రయాణం వంగవీటితో ముగించాలని నేను తీసుకున్న నిర్ణయానికి ముఖ్య కారణం వంగవీటి కన్నా అత్యంత నిజమైన మహా గొప్ప కథ మళ్ళీ నాకు జీవితంలో దొరకదని నాకు ఖచ్చితంగా తెలుసు. కాబట్టి వంగవీటి రాధా గారు చలసాని వెంకటరత్నం గారిని చంపడంతో ఆరంభమైన విజయవాడ రౌడీజం వంగవీటి రంగా గారిని చంపడంతో ఎలా అంతమైందో చూపించేదే నా వంగవీటి చిత్రం. కత్తులు, బరిసెలు, అంబాసిడర్ కార్లు, మెటడార్ వ్యాన్లు ఉండి సెల్ ఫోన్లు, తుపాకులు లేని 30 ఏళ్ల క్రితం నాటి ఆనాటి విజయవాడ వాతావరణాన్ని పునఃసృష్టించడానికి ఖర్చుకు ఏమాత్రం వెనకాడద్దని వంగవీటి నిర్మాత దాసరి కిరణ్ కుమార్ గారు నాకు ఇచ్చిన ప్రోత్సాహంతో విజయవాడ గత చరిత్రని ఇప్పటికీ ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయేలా చేయడానికి మా వంగవీటి యూనిట్ శరవేగంతో సిద్ధమవుతుంది. వంగవీటి చిత్రంలోని ముఖ్య పాత్రధారులు వంగవీటి రాధ, వంగవీటి రంగ, వంగవీటి రత్నకుమారి, దేవినేని నెహ్రూ, దేవినేని గాంధీ, దేవినేని మురళి, కర్నాటి రామ్మోహన్ రావు, శిరీష్ రాజు, రాజీవ్ గాంధీ, దాసరి నారాయణరావు, ముద్రగడ్డ పద్మనాభం మరియు నందమూరి తారక రామారావు. రైట్. వంగవీటి సినిమా తన చివరి సినిమా అవుతుందని వర్మ ప్రత్యేకంగా మనకి మెసేజ్ ద్వారా విషయం తెలియజేశారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ఫిల్మ్ బ్యూరో చీఫ్ ప్రభు అందిస్తారు. ప్రభు, సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ వర్మ నిజంగానే వంగవీటి తన సినిమా ఆఖరి సినిమాగా చేయబోతున్నారా, లేకపోతే పబ్లిసిటీ కోసం ఎంత దాకా అయినా వెళ్లే వర్మ దీన్ని పబ్లిసిటీ అస్త్రంగానే వాడుతున్నారా? ఏం చెప్తారు? ప్రస్తుతానికి మాత్రం నా ఆఖరి సినిమా, నా ఆఖరి యాత్రని అనౌన్స్ చేశారు వర్మ. దాన్ని ఎంతవరకు మనం నమ్మాలనేటువంటిది ప్రస్తుతానికి చాలా సందేహాలు వచ్చింది. ఎందుకంటే అతను ఇమోషనల్ పర్సన్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారనేటువంటిది మనం చెప్పలేము. అది ఆఖరి సినిమానా అవునా కాదనేటువంటిది మన తర్వాత గుర్తించుకోవాల్సినటువంటి విషయమే. ప్రస్తుతానికి మాత్రం ఈ వంగవీటి సినిమా ద్వారా మరొక సెన్సేషన్, మరొక సంచలనానికి, మరొక వివాదానికి తెరతీసినట్టుగా మనం భావించడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇందులో ప్రకటించినటువంటి పాత్రల నేపథ్యంలో ఆ వంగవీటి సంబంధించినటువంటి వాళ్ళని, విజయవాడకు సంబంధించినటువంటి రాజకీయ నాయకుల నేపథ్యం అలా ఉంచినట్లయితే ముఖ్యంగా దాసరి నారాయణరావు, ముద్రగడ పద్మనాభం అండ్ ఎన్టీ రామారావు గారిని అనౌన్స్ చేయటువంటిది వాళ్ళ పాత్రలు ఈ విషయంలో ఎంతవరకు, ఈ కథాంశంలో ఎంతవరకు మిగుతాయి, ఎంతవరకు ఆ పాత్రల యొక్క నిధి ఉంటుంది, వాటి యొక్క ప్రాధాన్యత ఎంత ఉందనేటువంటి విషయం కూడా చర్చనీయాంశంగా మారుతుంది. మొత్తానికి ప్రతిసారి ఏ విషయం మాట్లాడినా తన శాస్త్రంలో కానీ, తన మాటల్లో కానీ, తన సినిమాల్లో కానీ కొంచెం తేడాగానే ఉండేటువంటి వర్మ ఈసారి చాలా ఇమోషనల్ గా మాట్లాడటం మాత్రం చాలా ఇంకా ఉంటాయి, చాలా బ్యాలెన్స్ గా ఉంటాయి. ఈసారి మాత్రం మాటల పరంగా కూడా అతను చాలా ఇమోషనల్ గా స్పందించిన విషయం సెన్సేషన్ అవుతుంది.
ప్రభు ఇప్పటికే ట్వీట్ల ద్వారా వర్మ కానివ్వండి, లేకపోతే వంగవీటి రాధా, లేకపోతే రంగాన్ని ఎలా చూపిస్తున్నారు, చరిత్రను వక్రీకరిస్తారా అని చెప్పి వీళ్ళిద్దరి మధ్య కైండ్ ఆఫ్ చిన్న వర్చువల్ ఫైట్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పూర్తిగా సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని వర్మ చెప్పేస్తున్నారు. సో ఇప్పుడు ఏమన్నా రియాక్షన్స్ వచ్చే అవకాశం ఏమన్నా కనిపిస్తోందా, లేకపోతే సినిమా ముందుకెళ్లే పరిస్థితి ఉండే అవకాశం ఉందా? కానీ ఈ సినిమా నిర్మాణం మాత్రం చాలా అవరోధాలని చాలా విభేదాలని సృష్టించే అవకాశం ఉంది. ఎందుకంటే సినిమా షూటింగ్ అంత సజావుగా కాదు. ఎందుకంటే 26 ఏళ్ల క్రితం 27 ఏళ్ల క్రితం ఇప్పుడు వంగవీటి ధవళ సత్యం దర్శకత్వంలో సినిమా తీసినప్పుడు, చైతన్య సినిమా తీసినప్పుడే పాత్రలు వేసిన పాత్రకారులకు కానీ పనిచేసిన టెక్నీషియన్స్ కానీ చాలా బెదిరింపులు వచ్చినాయి. ఇప్పుడు ఇతరు నేరుగా అదే కథాంశాన్ని తీసుకొని 2 వర్గాల మధ్య విభేదాన్ని ఇంకా సమితిపోకుండా ఆ సమస్యలు అలా వదులుతూ ఉన్న సమయంలోనే తీసుకొని ఎవరి వైపు స్టాండ్ తీసుకుంటాడు, ఎవరికి పక్షాలు నిలుస్తాడు అనేటువంటి దాన్ని ఆలోచించుకున్నట్లయితే గ్యారంటీగా ఇది ఒక సెన్సేషన్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. వివాదాలకి చాలా పెద్ద ఘర్షణలకు దారితీసే అవకాశం కూడా ఉండేటువంటిది మనం నమ్మవలసిన విషయం. ప్రభు అలాగే మనం ఒకసారి వెనక్కి వెళ్తే ఒక 4-5 ఏళ్ల క్రితం ఆయన బెజవాడ సినిమా తీసే ముందు కూడా ఇలాంటి చర్చలు లేకపోతే వాగ్వేదాలు చూసాం. అప్పటికే అంటే ప్రత్యేకంగా ఎవరిని ఆయన కోట్ చేయకపోయినా బెజవాడకి ఒక నెగిటివ్ ఎరా తీసుకొస్తారా అని చెప్పి గొడవ పెట్టారు. కానీ ఈసారి ఆయన క్లియర్గా అసలు విజయవాడ రౌడీజాన్ అతి దగ్గరగా నేను చూశాను అని చెప్పి ఆయన ఎవరిని చంపారు అనే దగ్గర నుంచి మొదలుపెట్టి చివరి దాకా చెప్తానని చాలా క్లియర్గా చెప్తున్నారు. సో ఇదే వివాదాలకి దారితీసే అవకాశం. ఎందుకంటే మీరు బెజవాడ సినిమా అనౌన్స్ చేసినప్పుడు అది కామన్ గా ఉన్నటువంటి విజయవాడ రాజకీయ నేపథ్యంలో రవి నేపథ్యంలో తీసుకొని ఒక జర్నలైజ్డ్ సబ్జెక్ట్ క్లాస్ అన్నప్పుడే ఆ టైటిల్ పరంగా కానీ ఆ కథాంశ పరంగా చాలా వివాదం జరిగింది. వివాదం తర్వాత ఆ టైటిల్ కూడా మార్చుకోవడం జరిగింది. కానీ ఈ రోజున డైరెక్ట్ గా ఒక బలమైన వర్గాలు, 2 ప్రత్యక్ష వర్గాల మధ్య వాళ్ళ కథను తీసుకొని ఎటువైపు బ్యాలెన్స్ చేస్తారు, ఎవరిని చేస్తున్నట్టు మాత్రం సెన్సేషన్ అవుతుంది. గ్యారంటీగా వర్మ తీసిన సినిమా ఎంత సెన్సేషన్ అవుతుందో తెలియదు కానీ తీయక ముందు జరిగే సెన్సేషన్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ రౌడీ చరిత్రలు చేసినప్పుడు కానీ ఇదన్నింటిలో కూడా ప్రతి సినిమా కూడా సెన్సేషన్ వివాదానికి మారుపేరు సెన్సేషన్ కేరాఫ్ వర్మ ఈ సినిమా విషయంలో ఎలాంటి తీసుకుంటారనేటువంటి మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. బట్ ఎటువైపు అతను యాక్చువల్ గా మన ఇది దీనికి పోటీగా మరొక సినిమా రాబోతుంది త్వరలో. చైతన్య ముందు కూడా ధవళ సత్యం దర్శకత్వంలో ఒక నిర్మాతం చేయడానికి రెడీగా ఉన్నాడు. అది కూడా ఒక ప్యారల్ గా తయారయ్యే అవకాశం ఉంది. ఎలాంటి ఇన్వెస్టింగ్ అవుతుందనేది మనం వెయిట్ చేయాలి. ఒకేసారి ఇటు బాలీవుడ్కి సంబంధించి అలాగే ముఖ్యంగా ఆయన సెన్సార్ బోర్డు మీద విమర్శలు చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి సెన్సార్ బోర్డుతో సంబంధం లేకుండా ఆర్జీవీ టాకీస్ అని ఆయనే ఒక ఛానల్ యూట్యూబ్లో ఓపెన్ చేసి ఇప్పుడు సింగిల్ ఎక్స్ అనే ఒక ఎరోటిక్ మూవీతో ఒకవైపు ఆ ప్రయత్నం చేస్తున్నారు. అలాగే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి NTFI న్యూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పి ఒకటి మొదలుపెట్టారు. సో ఇప్పుడు ఈ వంగవీటి సినిమా చివరిది అనడంతో నిజంగానే ఒక ఆయన అభిమానులకు అయితే ఒక రకంగా చిన్న షాకింగ్. అసలు ఈ వంగవీటికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది, రాజకీయాలు పూర్తిగా అబ్జర్వ్ చేసే వాళ్ళకి అసలు ఈ సినిమాలో ఏం చూపిస్తారనేది మరొక ఆశ్చర్యకరమైన విషయం. అవును, ఏం చేసినా సరే ఇప్పుడు సెన్సార్ దూరంగా ఉండేసి సొంతంగా సినిమా పెడుతున్నటువంటి ఛానల్స్ విషయం కానీ యూట్యూబ్ ఛానల్ కానీ విషయం కానీ పర్టికులర్ ఈ సినిమా మాత్రం ఈ గోయింగ్ టు ఫ్రీ క్రియేట్ చేస్తున్నాడు. అయితే ఆఖరి సినిమా విషయాన్ని మనం అంతగా నమ్మాల్సిన అవసరం మాత్రం లేదు. రేపటి మళ్ళీ ఎందుకంటే కథలు దొరికితే నేను మళ్ళీ చేస్తాను, అది ఆఖరి సినిమా అని చెప్పాను చూసి అన్న అవకాశం ఉంది. రైట్ ప్రభు, అదే గతంలో బెజవాడ కానివ్వండి లేకపోతే రక్త చరిత్ర తీసినప్పుడు వాస్తవ కథల ఆధారంగా చాలా విమర్శలు వచ్చాయి. దానికి ఆయన సమాధానం కొత్తగా నేనేం చేయట్లేదు, అక్కడ జరిగిన దాన్ని సేమ్ ఆఫ్ యాక్షన్ లేకపోతే విజయవాడ జరిగిన దాన్ని మాత్రమే చూపిస్తున్నాను, కొత్తగా దేని చూసి క్రైమ్ నేర్చుకుంటారంటే అమాయకత్వం అవుతుంది అన్నాడు ఆయన అప్పట్లో. అవును, ఇప్పుడు కూడా తను చేస్తాడు, తను జబర్దస్త్ అని చెప్తాడు. దాంట్లో వాస్తవాలంటే మీరే బేరీజ్ చేసుకుంటే నాకే సంబంధం లేదు, నేను చేయదలుచుకుంది నేను చేసినాను, నేను చేయదలుచుకున్న వివాదం నేను చేసినటువంటి సంచలనం సృష్టించాను, తర్వాత మీ ఇష్టం మీరు ఏం కొట్టుకుంటారు అనేటువంటి ధోరణిలో ఉంటుంది వర్మ వ్యవహార శైలి. రైట్ రైట్ ప్రభు, చూద్దాం ఏం చేస్తారా, నిజంగానే ఆఖరి సినిమానా లేకపోతే ఇది ఒక పబ్లిసిటీ స్టంట్గా యూజ్ చేస్తున్నారా అనేది మనకు తెలిసిపోతుంది కొన్నాళ్ళు. చిన్న బ్రేక్ తర్వాత